మన స్టేట్ విడిపోయిన తర్వాత ఉమ్మడి స్టేట్గా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన కొన్నాళ్ళు ఇక్కడ గుంటకల్ అబ్జర్వర్, తర్వాత ఉరవకొండ అబ్జర్వర్, రేపు కమలాపురం పోవాలి నేను. ఎందుకంటే పార్టీలో ఉన్న కొన్ని విషయాల్లో ఉన్న ఏది సమస్యలు వచ్చినా కూడా నేను కొన్ని ఇబ్బందులు పడినా పార్టీ నుంచి, అంటే చంద్రబాబు నుంచి కాదు, కొన్ని పార్టీ లోకల్ పార్టీల నుంచి ఇబ్బందులు పడినాయి. అయినా ఎన్ని ఇబ్బందులు పడినా ఎక్కడ చరించకుండా ఆ పార్టీ నా చంద్రబాబు నాయుడు నా బీసీ, ఎందుకంటే ఏ రోజైతే ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టి బీసీలకి కాన్సెప్ట్తో ముందుకు తీసుకొచ్చాడో ఆయన ఒక ఒక మాకు గురువు ఆయన చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్కి అనగవాణి కులానికి ఒక రెండో బ్రహ్మన్నట్ల. ఆ విషయంలోనే మేము ఎక్కడ వెనకం చేయకుండా పార్టీకి సర్వీస్ చేసినాం. ఈరోజు నేను కంటిన్యూ కూడా అప్పుడప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా టికెట్ అడిగినాను. కొన్ని సరే ఏది ఏమైనా కూడా మనకి టైం వచ్చినప్పుడు వస్తా అనుకున్నాము. ఎక్కడ డ్యామేజ్ మనం పార్టీ సర్వీస్ చేసాం. ఈరోజు రేపు 24 ఎలక్షన్స్ ఉన్నాయి. నాకు దాదాపు 68 ఏళ్ళు వస్తున్నాయి. నేను నా సర్వీస్ గురించి మనకు పెద్ద ఇచ్చేసాను. నేను ఖచ్చితంగా నాకు టికెట్ కావాలి. కర్నూలు పార్లమెంట్ నుంచి టికెట్ ఇస్తే పెద్ద ఆయన పోటీ చేసి నాకు ఎందుకంటే జిల్లాలో బతినాక రావడం అంటే దాదాపు 180 మంది తెలిసి వాళ్ళు ఉన్నారు. నా సర్వీస్ చేశాను నేను అన్ని కులాల్లోన, అంటే బీసీ కులాల్లో అన్ని కులాల్లోన మిగతా కులాలకు కూడా సర్వీస్ చేశాను. సర్వీస్ చేసి నేను అడుగు టికెట్ అవుతున్నాను. కొంతమంది అంటే వేరే వాళ్ళ నుంచి మాట్లాడను నా సర్వీస్ గురించి, నా ఓన్లీ నా సర్వీస్ గురించి, నా బీసీ కులాల సర్వీస్ గురించి నేను ఒక తెలుగుదేశం చేసే సర్వీస్ గురించి కాన్సెప్ట్ టికెట్ అవుతున్నాను. నేను ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు నేను ఎట్టి పరిస్థితున్నా నాకు టికెట్ అడుగుతాను. ఆయనని కాళ్ళు పట్టుకొని టికెట్ తెచ్చుకుంటా. నాకు ఎందుకంటే నాకున్నది ఒకటే, జడ్పీ చైర్మన్గా పనిచేశాను, ఒక మంచి పేరుతున్నాడు. అంత తప్ప నాకు వేరే ఏం లేదు. నాకు ఫ్యాక్షన్ లేదు, ఇంకేం లేదు. ప్రధాని పడిపోతే కూడా నన్ను మాట్లాడేది లేరు. అందరితో సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కాన్స్టిట్యున్సీలోన ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలోన సంబంధాలు ఉన్నాయి. నాకు టికెట్ వస్తే నంద్యాల పార్లమెంట్ కూడా సేవ్ అవుతుంది, పార్టీకి సేవ్ అవుతుంది. ఎందుకంటే నా సర్వీస్ అది చేసిన కాబట్టి చంద్రబాబు నాయుడు చేతులెత్తి మొక్కుతున్నాను. రేపు 2024 సంవత్సరం నాకు ఖచ్చితంగా కర్నూలు పార్లమెంట్ ఇచ్చి నేను నాదేదో నీకు నిరూపిస్తా. ఎందుకంటే నీ ఆశీర్వాదం ఉంటే నేను గెలుస్తాను ఖచ్చితంగా. నీ ఆశీర్వాదం పబ్లిక్ ఆశీర్వాదం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలో నా సర్వీస్ గుర్తించి మాకు ఫోన్ చేస్తున్నారు ఈరోజు, అన్నా నువ్వు టికెట్ చేసుకో, ఈ సర్వీస్ మేమంతా సహాయపడతామని అని చెప్పి అంతా ఫోన్ చేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనా నా సర్వీస్ గురించి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నాకు టికెట్ ఇస్తాడు. నేను పోటీలో ఉంటాను. రేపు పబ్లిక్ సహకారం నాకు ఉంది. బీసీ కాన్సెప్ట్తో ముందుకు పోతాను. అందుకనే ఈరోజు నా సర్వీసు, నా బీసీ కాన్సెప్టు ఇవన్నీ నాకు సహకరిస్తాయి, అన్ని కూడా నాకు సహకరిస్తాయని చెప్పి నేను చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నాను. ఏదేమైనా ఆయనతో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.